నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మైసూర్ మహారాజా ప్యాలెస్. అవునండి, మైసూర్ మహారాజా గారి ప్యాలెస్లో ఉన్నాను. ప్యాలెస్లో మనకు కనపడుతున్నాయి రాజుగారి కోట బురుజులు అనమాట. ఒకప్పటి ఈ కోట ఉడెన్తో నిర్మించారట, అంటే మొత్తం అంతా చెక్కతో నిర్మించిన కోట. కానీ రాజుగారి యొక్క కొడుకు కూతురు మరి యువరాణి వారి వివాహం జరుగుతున్నప్పుడు బాణాసంచాల్లో మొత్తం కోట అంతా తగలబడిపోయిందంట. అంటే వుడెన్ తోటి అంటే ఏముందండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లక్క, టేకు, బర్మా టేకు, లేదంటే రోజ్ వుడ్, ఇంకా రకరకాల కాస్ట్లీ ఎక్విప్మెంట్ తోటి, కాస్ట్లీ వుడెన్ తోటి నిర్మించారు. కాకపోతే మరి బాణాసంచాల అగ్నిదేవుడికి ఎంత కాస్ట్లీ అయితే ఉందండి స్వాహా చేయడానికి. అంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల కోట అంతా తగబడిపోయిందంట. ఆ కోటలో చాలామంది చనిపోయారు, రాజవంశస్థులు కూడా చాలామంది. ఆ తర్వాత కొంతవరకు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ఆ యొక్క ప్రాంగణంలో ఉన్నాను. ఇదిగోని బోన్సాయి మొక్కలు ఇక్కడ. బోన్సాయి అంటే తెలుసు కదండి మీకు. ఇదిగోని రావి చెట్టు అంటే అంటు కడతారనమాట వీటిని. ఫర్ సపోజ్ ఈ మర్రి చెట్టు ఉందండి, అది సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం, అంటే అంత వయసున్న చెట్టు అనమాట. అది చిన్న కుండీలో పెంచుతున్నారు. అలాగనమాట, ప్రతి చెట్టుకి భారీ భారీ వయసు ఉంటుంది. కొంచెం చాముండి హిల్ అట్ ఇది. ఈ కోట చుట్టూరు మాత్రం భారీ వృక్షాలు అయితే ఉన్నాయండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళు బయట వైపు అనమాట ఇదంతా మనం చూస్తుందంతా. కానీ ఇక్కడ కోట మీరు గమనించారో లేదో, సాధారణంగా విజయనగర సామ్రాజ్యాధీశుల కోటను చూస్తే ఆ కట్టడాల నిర్మాణ చాతుర్యం వేరేగా ఉంటుంది. ఇక్కడంటే హిందూ మతం, ముస్లింలు ఇద్దరు కలిపినటువంటి కన్స్ట్రక్షన్ కల్చర్ కనబడుతుంది అనమాట. చూసారా పైన కోట, ఆ పైన ఆ శిఖరాల్లో ఉన్న బురుజులు చూడండి, అవి అంతా ముస్లిం కల్చర్ని తలపిస్తున్నాయి. ఇది రీసెంట్గా కట్టింది అనుకుంటుంది. బాగుందండి. ఇలా కర్ణాటక టూరిజం టూర్కి వచ్చినప్పుడు ఈ షెడ్యూల్లో ఇది కూడా మృదేశ్వరు, కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లేకపోతే గణపతి, రకరకాల